బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లలో డీఫేమ్ నైనిక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన ఆట తీరు, మాట తీరు, సహజమైన ప్రవర్తనతో చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. బిగ్ బాస్ హౌస్లో ఆమె ఉన్నది కొన్ని వారాలే అయినప్పటికీ తన ప్రెజెన్స్తో బలమైన ముద్ర వేసింది. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో కనెక్ట్ అవుతుంది. డ్యాన్స్ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించిన అతి తక్కువ మంది డాన్సర్లలో నైనిక ఒకరు. డ్యాన్స్తో పాటు తన అందం, స్టేజ్ ప్రజెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. టీవీ షోల ద్వారా వచ్చిన ఈ పాపులారిటీ సోషల్ మీడియాలో మరింత పెరిగింది. అదే క్రేజ్ ఆమెకు బిగ్ బాస్ లాంటి పెద్ద రియాలిటీ షోలో పాల్గొనే అవకాశాన్ని తీసుకొచ్చింది. బిగ్ బాస్లో నైనిక ఆట చాలా న్యాచురల్గా ఉండటంతో ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నైనిక పలు ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం, తండ్రి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వినేవాళ్లను భావోద్వేగానికి గురిచేశాయి. సాధారణంగా సెలబ్రిటీలు దాచిపెట్టే విషయాలను కూడా నైనిక చాలా ఓపెన్గా చెప్పింది. ఆ ఇంటర్వ్యూలో నైనిక మాట్లాడుతూ తన తల్లికి సెలూన్ వ్యాపారం ఉందని తెలిపింది. తన చిన్ననాటి నుంచే తల్లి చాలా కష్టపడి తనను పెంచిందని కూడా చెప్పుకొచ్చింది. తన తండ్రి దూరమైన తర్వాత తనకు మంచి భవిష్యత్తు ఇస్తానని, సొంత ఇల్లు కడతానని తల్లి మాట ఇచ్చిందని నైనిక గుర్తు చేసుకుంది. ఆ మాటను తల్లి నిజం చేసి చూపించిందని కూడా భావోద్వేగంగా చెప్పింది. ఒడిశాలో తమకున్న భూమిలో 3 నుంచి 4 అంతస్తుల భవనాన్ని నిర్మించామని నైనిక తెలిపింది. ఆ భవనం నుంచి అద్దె ఆదాయం వచ్చేదని, ఆ డబ్బుతో కుటుంబం బాగానే సాగేదని చెప్పింది. అయితే నైనికకు హైదరాబాద్లో సినీ రంగంలో అవకాశాలు రావడంతో ఆమె ఒంటరిగా అక్కడ ఉండటం సురక్షితం కాదని తల్లి భావించిందంట. అందుకే ఒడిశాలో ఉన్న ఆస్తిని అమ్మేసి ఆ డబ్బుతో హైదరాబాద్లో ఒక స్టూడియో స్థాయి సెలూన్ ప్రారంభించారని నైనిక వివరించింది. తన తండ్రి గురించి మాట్లాడుతూ నైనిక షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఆయనకు మద్యం అలవాటు ఉండేదని, చాలా దురుసుగా ప్రవర్తించేవారని చెప్పుకొచ్చింది. తరచూ తల్లిని కొట్టేవారని, ఇంట్లో ప్రశాంతత ఉండేది కాదని తెలిపింది. నైనికకు కేవలం 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారని చెప్పింది. ఆ తర్వాత తండ్రితో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది. తండ్రి ప్రేమ అంటే ఎలా ఉంటుందో తనకు తెలియదని నైనిక చెప్పుకొచ్చింది. తన జీవితంలో ఎప్పుడూ తండ్రి పాత్ర లేకుండానే పెరిగానని, అందుకే ఆ లోటు ఏమిటో కూడా సరిగ్గా అనిపించదని చెప్పుకొచ్చింది. అయితే తన 13వ ఏట తండ్రి మళ్లీ తమ జీవితంలోకి వచ్చారని, కానీ ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపింది. మళ్లీ మద్యం తాగడం, తల్లిని హింసించడం మొదలుపెట్టడంతో ఇంట్లో ఆయన ఉండకూడదని తానే గట్టిగా చెప్పానని నైనిక చెప్పుకొచ్చింది. ఇక ఆ సంఘటన తర్వాత ఆయన తమ జీవితాల నుంచి పూర్తిగా దూరమయ్యారని కూడా చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి తమకు ఆయన అవసరం రాలేదని, తల్లి ఒక్కరే అన్ని బాధ్యతలు మోసారని కూడా స్పష్టం చేసింది. చాలా మంది ఇంట్లో ఒక పెద్ద దిక్కు ఉండాలని అంటారని నైనిక చెప్పింది. కానీ తమ జీవితం మాత్రం అద్భుతంగా సాగిందని, ఎలాంటి లోటు లేకుండా తల్లి తమను పెంచిందని చెప్పుకొచ్చింది. ఈ ప్రయాణంలో తన మామయ్య అంటే తల్లి సోదరుడు తమకు బలమైన అండగా నిలిచారని కూడా తెలిపింది. ఆయన తల్లికి సోదరుడిగా, తనకు తండ్రి లాంటి వ్యక్తిగా సహాయం చేశారని చెప్పింది. తాను ఆడిషన్స్కు వెళ్ళినప్పుడు కూడా తన తల్లి తనతో పాటు వచ్చేదని నైనిక చెప్పింది. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ పురుషుల అండ లేకుండానే తాము ఇంత దూరం వచ్చామని గర్వంగా చెప్పింది. ఈ మాటలు చాలా మంది మహిళలకు ప్రేరణగా మారుతున్నాయి. సినిమాల్లో లేదా ఇతరుల తల్లిదండ్రులను చూసినప్పుడు తనకు తండ్రి ఉంటే బాగుండు అనే భావన ఎప్పుడూ రాలేదని నైనిక తెలిపింది. ఎందుకంటే తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తనకు తెలియదని చెప్పింది. అయితే సినీ పరిశ్రమలో రాత్రిపూట ప్రయాణాలు చేయాల్సిన సందర్భాల్లో కొత్త వ్యక్తులను కలిసినప్పుడు మాత్రం ఒక తండ్రి అండ, భద్రత ఉంటే బాగుంటుందని అనిపిస్తుందని చెప్పింది. ఆ భద్రత ఉంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలమనే ధైర్యం వస్తుందని నైనిక తన మనసు విప్పి చెప్పింది.